బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తాం మేడం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? చూస్తూనే ఉంటాం అంతే. చేంజ్ అంటే ఇప్పుడు 7 ఉన్నారు కదా, నబీల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి, అవినాష్ వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళలో మీకు ఎవరు నచ్చుతారు? ప్రేరణ. ప్రేరణ. ఎందుకు ప్రేరణ నచ్చుతుంది మీకు? చూసినా ఒకసారి అంతే. అట్లా చూసినారు. గౌతమ్ కూడా ఉన్నాడు కదా. గౌతమ్ బిగ్ బాస్ 7 కి ఇప్పుడు ఉన్న 8 కి ఏమైనా చేంజ్ గా అనిపిస్తుందా? గౌతమ్ లో అలానే ఉన్నాడా? ఏం అనిపిస్తలేదు మేడం. నిన్న ఎపిసోడ్ చూసారా? ఎపిసోడ్ చూడలే. నిన్న వేరే జాలి వెళ్ళిపోయింది. అయ్యవ పూజకి మేడం. ఓకే ఓకే. అయితే గేమ్స్ గానీ టాస్క్లు గానీ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది మేడం? లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి బిగ్ బాస్ సీజన్ 8 అది బాగుందా? సీజన్ 7 బాగుందా? సీజన్ 8 బాగుందా? ఈ సీజన్ బాగుంది. ఈ సీజన్ బాగుంది. ఎందుకు బాగుంది ఈ సీజన్? చెప్పలేము. అంటే ఎందుకు నచ్చింది అని కొంచెం చేంజ్ అవుతా ఉంటాయి కదా మేడం. అయితే ఈసారి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇందులో. ఎవరైతే గంగవ్వ, నాగమణి కంట వీళ్ళు వాళ్ళందరికి వాళ్ళే ఎలిమినేట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు కదా. సో అది కరెక్టే అంటారా? కరెక్టే మేడం. కరెక్టే అంటారు. అయితే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో బాగా ఎవరు ఆడుతున్నారు? ప్రేరణ కాకుండా విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియనే మేడం. విష్ణుప్రియనే. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా. విష్ణుప్రియ ఏమైనా ఆడుతుందా మరి? ఏమో తెలియదు మేడం. చూస్తే ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే పృథ్వీ ఉన్నప్పుడు లవ్ అని చెప్పేసి ఆడుతూ ఉండేది. ఇప్పుడు ఏమైనా మారిందా? గట్లనే ఉందంటారా? మారుతుంది మేడం. ఎట్లా చేంజ్ అయితేనే ఉండదు. పృథ్వీ వెళ్ళిపోయాక గేమ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా లేక నార్మల్ ఉన్నాయా? మంచిగా ఉన్నాయి మేడం. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? విన్నరా తెలియదు మేడం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ దాకా ఏం తెలియదు. కన్నడ టీం తెలుగు టీం అని ఆడుతున్నారు కదా. మరి కన్నడ టీం బాగా ఆడుతున్నారా? తెలుగు టీం బాగా ఆడుతున్నారా? తెలుగు టీం. తెలుగు టీం. ఎందుకు తెలుగు టీం బాగా ఆడుతుంది అనిపిస్తుంది? కన్నడ అర్థం కాదు మేడం. తెలుగు అంటే ఓకే, అందరు ప్రతి ఒక్కరు చూస్తారు, ఆంధ్ర తెలంగాణ. అయితే ఇప్పుడు తెలుగు టీం లో చూసుకున్నట్టయితే మన ప్రేరణ గాని తెలుగు టీం లో చూస్తే గౌతమ్, రోహిణి, అవినాష్ ఇంకా విష్ణుప్రియ, నబిల్ వీళ్ళు ఉన్నారు కదా. సో రోహిణి ఎలా ఆడుతుంది? రోహిణి అయితే ఇప్పటిదాకా మంచిగా ఆడి, ఇంకా ముంగడికేమో తెలియదు మేడం. ఓకే. సో రోహిణి మొన్నటి నుంచి ఆట చేంజ్ చేసింది కదా. ఇప్పుడు మరి ఆట అలానే ఆడితే తను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతావచ్చు మేడం. విన్నర్ అవుతుంది.